శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. ఈ నెల అనగా 12/5/2025 నాడున వచ్చే వైశాఖ పౌర్ణమి, అదే రోజున కూర్మ జయంతి, రెండు కలిపి వచ్చిన దాని వలన చాలా ప్రత్యేకమైన పర్వదినం. ఈ వైశాఖ పౌర్ణమికి ఉండే ప్రత్యేకత ఏంటంటే, మనలో చాలామందికి అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు కొన్ని పాపకర్మలు వెంటాడుతూ ఉంటాయి. అందులో పితృకర్మలు, పాపకర్మలు. అంటే కొంతమంది తెలుసో తెలియకో ఈ జన్మలో కాకపోయినా గత జన్మలోనైనా కొన్ని పాపాలు చేసి ఉంటారు. అవన్నీ పోవాలి అనంటే ఈ వైశాఖ పౌర్ణమి నాడు నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం మీరు పాటిస్తే వాళ్ళ జీవితానికి గత జన్మలో ఉన్న పాపాలు, ఈ జన్మలో తెలుసో తెలియక చేసిన కొన్ని పాపాలన్నీ హరింపబడతాయి. అలాగే కొంతమందికి పితృకర్మలు కొన్ని వెంటాడుతూ ఉంటాయి. ఎక్కువగా పితృకర్మలు కొంతమందిని వెంటాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు నాసిక్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న జ్యోతిర్లింగం దగ్గర నారాయణ బలి పూజ చేయిస్తూ ఉంటారు. అక్కడ నారాయణ మహాబలి పూజ చేయించిన దాని వలన కొన్ని పితృకర్మలు పరిహరింపబడుతూ ఉంటాయి. అలాగే అక్కడికి వెళ్ళి చేయించిన వాళ్ళు, చేయించలేని వాళ్ళు, ఇంతకుముందు చేసిన వాళ్ళైనా పర్వాలేదు, ఈ వైశాఖ పౌర్ణమి నాడు ఓ చిన్నపాటి రెమెడీ ఫాలో చేస్తే 100% వాళ్ళకి ఉన్న పాపాలన్నీ హరింపబడతాయి. సాక్షాత్తు ధర్మరాజు లాంటి వారు ఈ వైశాఖ పౌర్ణమి నాడు కూడా, అంత పెద్ద ధర్మరాజు గారు కూడా ఈ వైశాఖ పౌర్ణమి నాడు ఆయన చేసిన పరిహారం ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. మీరు కూడా ఈ వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్నపాటి రెమెడీస్ చేస్తే మీకున్న పితృకర్మలన్నీ హరింపబడతాయి. అదేంటంటే, మీరు వైశాఖ పౌర్ణమి నాడు అనగా 12వ తారీఖు 5వ నెల 2025 పొద్దున్నే నిద్రలేసి తలస్నానం మీరు ఇంట్లో చేయాలి. చేసిన తర్వాత అవకాశం ఉన్నవారు ఇక్కడ ఇంట్లో మీరు తలస్నానం చేసిన తరువాత ఓ జత పాత బట్టలు ధరించాలి. అంటే ఈ బట్టలు పాత బట్టలని ఎందుకు చెప్తున్నాను అనంటే, మీరు ఇంట్లో తలస్నానం ఆచరించిన తర్వాత, మీకు పూజ అయిపోయిన తర్వాత మీరు మీ ఇంటిలో తలస్నానం చేసి ఓ జత పాతవిగా ఉన్న బట్టలు ధరించాలి. అంటే ఇవి మేము ఇక వదిలేస్తున్నాము, ఇవి వదిలేసినా మాకు పర్వాలేదు అని ఉండే డ్రెస్ ఒకటి మీరు ధరించాలి. అంటే మీకు దగ్గరలో ఏదైనా సముద్రం ఉన్నా, నది ఉన్నా, కాలు ఉన్నా, లేదు బావి ఉన్నా, ఏదున్నా సరే, మీరు దగ్గరలో సముద్రం ఉంటే చాలా మంచిది. మీరు నది కానీ, సముద్రం కానీ, చెరువు కానీ, బావి కానీ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి బట్టలతో పాటు తలస్నానం చేసేసి ఆ బట్టలు అంతటితో వదిలేసి వేరే కొత్తవిగా ఉన్న బట్టలు, ముందుగా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళిన బట్టలు ధరించి దగ్గరలో ఏదైనా శివాలయం కానీ, లేదు అమ్మవారి టెంపుల్ కానీ, లేదు హనుమాన్ టెంపుల్ కానీ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి 9 ప్రదక్షిణాలు చేసి ఓ కొబ్బరికాయ దేవుడికి సమర్పించి అక్కడ మీరు దేవుని దర్శనం చేసుకొని వచ్చిన దాని వలన మీకు గత జన్మలో ఉన్న పాపకర్మలు, ఈ జన్మలో ఉన్న పితృకర్మలు అన్నీ మీకు హరింపబడతాయి. కనుక వచ్చే ఈ వైశాఖ పౌర్ణమి నాడు మీరు నదీ స్నానం, సముద్ర స్నానం, బావి స్నానం ఏదైనా చేసినప్పుడు మీకున్న బట్టలతో పాటు తలస్నానం చేసి ఆ బట్టలు అంతటితో వదిలేసి వేరే బట్టలు ధరించి వచ్చిన వలన మీకున్న పాపకర్మలు అన్నీ అలా హరింపబడతాయి. ఒకవేళ ఎవరికైనా సముద్రం కానీ, నది కానీ, చెరువు కానీ, బావి కానీ ఏమీ లేవు గురువుగారు, మేము ఎలా చేయాలి అన్న ఆలోచన మీకు ఏదన్నా వస్తే మీరు ఏం చేయాలి అంటే, పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసే ముందే మీరు ఓ జత పాతవిగా ఉన్న బట్టలు ధరించి మీరు ఒక బకెట్లో నీళ్లు పట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా కళ్ళు ఉప్పేసి బట్టలతో పాటు తలస్నానం చేసి ఆ బట్టలు తీసేసి
వేరే బట్టలు ధరించి ఆ బట్టలు తీసుకెళ్ళి పడేయండి. ఇది నది కానీ, బావి కానీ, చెరువు కానీ లేని వాళ్ళు చేస్తే మంచిది. తర్వాత దగ్గరలో ఏ టెంపుల్ ఉన్నా సరే మీరు వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని మీరు ఇంటికి వస్తే మీకున్న పాపకర్మలన్నీ హరింపబడతాయి. ఈ వైశాఖ పౌర్ణమికి పితృకర్మలు హరింపే శక్తి ఉంది కనుక ప్రతి ఒక్కరూ మీ జాతకరీత్యా కానీ, మీ గోచార రీత్యా కానీ, గ్రహచార రీత్యా కానీ ఎవరైనా పంతులు గారు మీకు పితృకర్మలు ఉన్నాయి అని చెప్తే మీరు ఈ చిన్నపాటి పూజా విధానం పాటిస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఏది మీకు కలగదు. కృష్ణ